దేవుడు ఎప్పటికైనా గొప్పవాడే. ఇంత పెద్ద సృష్టిని తయారు చేసి, మనుషుల్లో అయితే రకరకాల ఫేసెస్, డిఫరెంట్ మైండ్‌సెట్స్, జంతువుల్లో అయితే రకరకాల జాతులు సృష్టించాడు. నిజంగా మనుషుల్లో డిఫరెంట్ మైండ్‌సెట్‌ని సృష్టించాడండి దేవుడు. కానీ ఎంత డిఫరెంట్ మైండ్‌సెట్స్ మనకున్నా కానీ, ఒక మైండ్‌సెట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలండి. అటువంటి మైండ్‌సెట్ మనకి పుట్టుకతో రాదు. అదే లయన్ మైండ్‌సెట్. సింహానికున్న మైండ్‌సెట్‌ని మనం బుర్రకి ఎక్కించుకోవాలి, తెలుసుకోవాలి. అలాగైతేనే ఈ జీవన మనుగడకు మనం ముందుకెళ్ళగలం. అడవికి రాజు సింహం. సింహం తన ముందు ఎంత పెద్ద జంతువున్నా సరే భయపడదు, వణకదు, బెదరదు. తన ముందు ఒకటే టార్గెట్. తన ఆకలిని తీర్చుకోవాలి. ఆ జంతువుని వేటాడి, వెంటాడి, చంపి తన ఆకలిని తీర్చుకుంటాది. అలాగే మన ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా సరే గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయి, భయాన్ని మర్చిపోయి, పోరాడి వెంటాడితేనే మన లక్ష్యానికి మనం చేరుకుంటాం. నమస్కారం.